మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలు. బిడ్డ తీరుమల మల్లన్న, నీవు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. తీరుమారు మల్లన్న గారికి నేను చెప్పేది ఏంటంటే, బిడ్డ ఇది ఇక్కడ ఉన్నది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. పులిబిడ్డ అన్ని కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి పులిబిడ్డ నియంత పోకడలను అనుసరించి ప్రజలను అణిసివేసినటువంటి బడా భూస్వామి అయినటువంటి కేసీఆర్ను తొక్కెచ్చినటువంటి పులిబిడ్డ రేవంత్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. తాటాకు దెబ్బలకు భయపడేటువంటి వాడు కాదు. నీవు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నా. నేను ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేసీఆర్ కాదు. కేసీఆర్ కాదు అని చెప్తున్నా, అది బాగా గుర్తుపెట్టుకో. ఇయలో నీవు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే పెద్ద గొప్పోని అయిపోతా అనే మాటలను, అట్టి మాటలు అవి మన రక్తంలో రావాలి, మన బ్లడ్లో రావాలి. కానీ మధ్యలో వచ్చింది అది కరెక్ట్ కాదు. మధ్యలో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ మాట్లాడి నీవు రాష్ట్రంలో ఎంతమంది బ్లాక్మెయిల్ చేసినామో అందరికి తెలుసు. చిట్టా ఉంది మొత్తం టోటల్గా. మళ్ళా నా మొత్తం నీ చిట్టా అంతా నా దగ్గర ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల దగ్గర ఉంది నీ చిట్టా మొత్తం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా. మొత్తం రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో మాకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర వహించడం వల్లము. గుర్తుపెట్టుకో, మొత్తం నీ చరిత్ర మొత్తం తెలుసు. కానీ వద్దు, నడువని అని వదిలేశాం. అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు అది రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు బిడ్డ బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడు అని చెప్తున్నాను నేను మరొకసారి. నీ మాటలకు భయపడే ముఖ్యమంత్రి కాదు, నీ మాటలకు భయపడి వణకడానికి ఇక్కడ ఎవరు లేరు అనే విషయాన్ని కూడా నీకు క్లారిటీగా చెప్తున్నా నేను. ఎందుకు అంటే నీవు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా. తిరుమల మల్లన్న గారు, నీవు ఒకవేళ నీకు దమ్ముంటే, నీకు నిజంగానే దమ్మున్న మొగోడు అయితే ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు పోటీ చేయి. నువ్వు అంటున్నావు కదా, నన్ను గెలిపించారు, నన్ను చూసే గెలిపించారు, లేకుంటే బీసీలు వేస్తేనే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెడ్లు అందరు ఎత్తేనే గెలిచావు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి గెలిచిరా దమ్ముంటే. నీకు దమ్మే ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. అప్పుడు నీకు దమ్ముంటే అప్పుడు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయి. అంతకుముందు కూడా పోటీ చేసావు కదా ఇండిపెండెంట్ గా, మరి అంతకుముందు ఎందుకు గెలవలే? అంతకుముందు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసావు కదా, మరి అప్పుడు ఎందుకు గెలవలేదు అంటున్నా. కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచావు,
కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచావు, కాంగ్రెస్ జెండా మీద గెలిచావు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూసి నమ్మి ఓటేశారు. నిన్ను చూసి నమ్మి కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు నమ్మి ఓటేశారు. రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గారిని నమ్మి ఓటేశారు. నిన్ను చూసి ఓటేసింది కాదు అది. ఒకవేళ నీకు అనుమానాలు ఉంటే రాజీనామా చేయి, పోటీకు. అప్పుడు గెలిచొచ్చి ఎస్ నేను గెలిచొచ్చిందని చెప్పు. రాజీనామా చేయి ఫస్ట్. నీకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, నీకు రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్కలకు లేదు, ముఖ్యమంత్రిని కూడా మాట్లాడుతున్న మొగోడు అయినవు అన్నప్పుడు రాజీనామా చేశాయి. రాజీనామా చేసి ఎన్నికల పోటీకి దిగు, తప్పే ఉంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరెక్టు. ఎవరిపై రంగులు మారుస్తావు, మాటలు మారుస్తావు, జిత్తులు మారి వ్యవహారాలు చేస్తావు. ఏంది ఇది రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ నమ్ముతారనుకుంటారేంది? నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే బ్లాక్మెయిల్ అందరికీ తెలిసిన విషయమే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీవు 10 ఏళ్ళు కేసీఆర్ మీద కొట్లాడితే నువ్వేదో మొగోడు అనుకున్నారు. ఓ చాలా పెద్ద మొగోడురా బాబు అని అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కంట్రోల్కి వెళ్ళిపోయినావు. మొన్న వరంగల్లో బీసీలు మీటింగ్ పెడితే కేసీఆర్ పెట్టినటువంటి హెలికాప్టర్లో కేసీఆర్ బంధువు అయినటువంటి శ్రీనివాసరావు, కేసీఆర్ బంధువు అయినటువంటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ వినోదరావు అన్న శ్రీనివాసరావు గారి హెలికాప్టర్ ఇస్తే ఆ హెలికాప్టర్లో నువ్వు బీసీల బహిరంగ సభకు వేయను. ఇది వాస్తవం కాదా? నువ్వు కేసీఆర్ కంట్రోల్లో పనిచేస్తున్నావా లేదనేది మొన్న హెలికాప్టర్తో వెళ్ళిపోయింది కదా. నువ్వు కేసీఆర్ కంట్రోల్లో ఎట్లా సిగ్గు లేదరా ఇదంతా? నాకు అర్థం కాలేదు. ఎట్లా సిగ్గు లేకుండా రాజకీయ ఏంటిది అనుకుంటున్నావు? ఇది బీసీ ప్రజలు, అమాయకమైన బీసీ ప్రజలు మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నావా? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మీద ఉక్కుపాదం మోపినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నియంత పరిపాలన చేసినటువంటి కేసీఆర్ నిజాము కన్నా ఇంకా 100 రెట్లు తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను, దళిత ఉద్యమకారులను, ఎస్టీ ఉద్యమకారులను, తెలంగాణలో ప్రజా పోరాటం చేసినటువంటి వాళ్ళను అందరినీ అణిసివేసి జైల్లో పెట్టినటువంటి ఒక మూర్ఖుణ్ణి నమ్ముకొని, ఒక మూర్ఖుణ్ణి ఆ మూర్ఖుడు మంచివాడని చెప్పడానికి సిగ్గట్లేదు అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 7 లక్షల కోట్ల అప్పు చేసి భారం తెలంగాణ ప్రజల మీద మోపినటువంటి కేసీఆర్ ను నువ్వు ఒక్కరోజు ఏమన్నావు? 7 లక్షల కోట్ల అప్పు చేసిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పావు. ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పావు కేసీఆర్ కుటుంబం. ఇవన్నీ మరిచిపోయి మాట్లాడుతున్నావా? కేసీఆర్ అంటోడు ఈ రాష్ట్రంలో భూములన్నీ అమ్మేసుకున్నాడని మాట్లాడినావు. ఈ ప్రజలను దోషేస్తున్నాడని మాట్లాడావు. ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్లు, లక్షల కోట్లు దోషినటువంటి కేసీఆర్ అని చెప్పి మాట్లాడినటువంటి నీవు ఇవాళ కేసీఆర్ కరెక్ట్ అంటే నువ్వు కేసీఆర్ ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు, ఎన్ని కోట్లు ఇచ్చాడు అది చెప్పి మొదలు. 10 ఏళ్ళేమో కేసీఆర్ చేసిన దోపిడీ మీద మాట్లాడావు. కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేటీఆర్ లంగా, కేటీఆర్ లంగా, వాళ్ళ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోషేసింది అని చెప్పినటువంటి నీవు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కేసీఆర్ లెక్కలే కరెక్ట్, కేసీఆర్ కరెక్ట్ అని అంటే ఎన్ని కోట్లు ఇచ్చాడు, ఎన్ని కోట్లకు ధర అయింది, ఎన్ని కోట్లకు బీసీలను తాకట్టు పెట్టావు? 50 కోట్లక 100 కోట్లక ఈ బీసీలను ఎన్ని కోట్లకు అమ్మేశావు? ఆయనకు బీసీలందరినీ నేను తీసుకోడత్తా, కాంగ్రెస్ పార్టీని తిడతా, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిడతా
అని చెప్పి ఎన్ని కోట్లకు మాట్లాడుకున్నావో మొదలు అది బయటకు వస్తుంది. తొందరపడకు. ఏ కేసీఆర్ని అయితే నువ్వు దిక్కావో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, దోపిడి జరుగుతుంది. మా కాళేశ్వరం ప్రాజెక్టు దోశాడు, మల్లన్న సాగర్లో దోశాడు, తెలంగాణ చుట్టూ హైదరాబాద్ చుట్టూన్న భూములను అమ్ముకున్నాడు అని చెప్పిన తీర్మారు మల్లన్న మొత్తం రాష్ట్ర ప్రజలను అణిచివేస్తున్నాడు, ఉద్యమకాలను అణిచివేశాడు. నిన్ను కూడా జైలుకు పెట్టిండు కదా, నీకు ఎట్లా సిగ్గులేదా కేసీఆర్ వంచోడు? అంటే నిన్ను కూడా జైల్లో 10 సంవత్సరాలు ఎక్కడ మాట్లాడితే అక్కడ అడ్డుకొని నిన్ను జైలుకు పంపించాడు. నీ మీద కేసులు పెట్టాడు, లెక్కలేని కేసులు పెట్టాడు నీ మీద. నీవు ఎట్లా సిగ్గులేదా? పైసల కమ్ముడు పోతావా? ఎవడన్నా పైసల కమ్ముడు పోతాడా అంటున్నా, పైసల కమ్ముడు పోతాడా ఎవడన్నా అంటున్నా. అంటే బీసీల మీటింగ్లు పెట్టి, బీసీల నాయకుడిని చెప్పి, బీసీల మీటింగ్ పెట్టి, తెలంగాణలో అన్ని జిల్లాల్లో బీసీల మీటింగ్లను పెట్టి, బీసీలను మధ్యపెట్టి మోసం చేసుకుంటూ, బీసీలను తాకట్టు పెట్టి నువ్వు కేసీఆర్ కు బీసీలను అమ్మేయడానికి ప్రయత్నం చేసినవంటే ఎంత మోసగడుగాయను. 10 ఏళ్ళేమో కేసీఆర్ దొంగ లంగాయిండు, ఇప్పుడేమో కేసీఆర్ మంచోడు. ఎట్లయితాడా? హెలికాప్టర్ ఎట్లా పెడతాడు నీకు? ఎన్ని వందల కోట్లు మాట్లాడుకున్నావు కేసీఆర్తోని. బీసీలను అందరినీ తీసుకొస్తా, బీసీల మీటింగ్లు పెట్టి బీసీలందరినీ తీసుకొచ్చి కట్ట నీకు అమ్మేస్తా అని చెప్పి ప్యాకేజ్ తీసుకున్న విషయం వాస్తవం కాదా? కేసీఆర్ దగ్గర, మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నావు? ఇక రాష్ట్రంలో అందరూ అయిపోయారు. బిజినెస్ వాళ్ళు, మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు, మొత్తం మల్లారెడ్డి లాంటి వాళ్ళు మొత్తం బంద్ అయిపోయారు. చివరికి కేసీఆర్ కు బీసీలను అమ్మేశాడు. ఇది వాస్తవం. బీసీ కార్డును అమ్మేశాడు. బీసీలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు ఆయన మాట్లాడుకొని కోట్ల రూపాయలకు బీసీల ఆత్మగౌరవాన్ని అమ్మేశాడు. ఇది వాస్తవం. కాబట్టి కేసీఆర్ అవునా? కేసీఆర్ జనాభా లెక్కలు అంటున్నావు. ఈ జనాభా లెక్కలు కేసీఆర్ మంచిగా చేశాడు, కులగణన మంచిగా చేశాడు, మొత్తం జనాభా లెక్కలు చేయించాడు, కేసీఆర్ మంచిగా చేయించాడు అన్నావు. నీకు సిగ్గెట్ల లేదా? నువ్వు ఎమ్మెల్సీగా, నువ్వు ఒక రిపోర్టర్గా నీకు ఎట్లా సిగ్గు లేదా? బీసీ సర్వే చేశాడు కదా, ఓకే, సర్వే చేశాడు, జనాభా లెక్కలు చేశాడు. అయినా ఉన్న 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా ఇదో బీసీ జనాభాకి ఇంత ఉంది, ఎస్సీ జనాభాకి ఇంత ఉంది, ఎస్టీ జనాభాకి ఇంత ఉంది, రెడ్ల జనాభాకి ఇంత ఉంది, బ్రాహ్మణులకు ఇంత ఉన్నారు, వెలుమలకు ఇంత ఉన్నారు ఎక్కడన్నా చెప్పాడా? సర్వే చేసినట్టున్నావు కదా, సర్వే చేసింది వాస్తవమే, జనాభా లెక్కలు చేసింది వాస్తవమే, కులగణన చేసింది వాస్తవమే. కానీ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు అని అడుగుతున్నా. అది ప్రభుత్వ సొమ్ముతోనే కదా సర్వే చేయించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు సర్వే చేసింది ప్రభుత్వ సొమ్ముతోనే కదా, ప్రభుత్వ డబ్బుతోనే కదా. ఆ సర్వే చేసినప్పుడు, ఆ సర్వే చేసిన తర్వాత ఇగో ఈ జనాభా గింత ఉందని ఎందుకు చెప్పలేదు? రాష్ట్ర జనాభా గింత ఉంది, పలాని కులము, పలాని బీసీలు గింతున్నారు, ఎస్సీలు గింతున్నారు, ఎస్టీలు గింతున్నారు, రెడ్లు గింతున్నారు, వెలుమలు గింతున్నారు, బ్రాహ్మణులు గింతున్నారు అని చెప్పాలి కదా. చెప్పకపోగా అసెంబ్లీలో ప్రకటన చేయాలి కదా అధికారపూర్వకంగా. ప్రభుత్వ సొమ్ముతోనే కదా సర్వే ఇచ్చింది. మరి ఎందుకు ఆనాడు కేసీఆర్ ఎందుకు జనాభా లెక్కలు బయట ఎందుకు చెప్పలేదు, అసెంబ్లీ ఎందుకు చెప్పలేదు? దమ్మున్నోడు రేవంత్ రెడ్డి గారు సర్వే జనాభా లెక్కలు చేయించాడు, కులగణన చేయించాడు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు జనాభా లెక్కలు చేయించి కులగణన వేసి ఇగో బీసీలు గింతున్నారు, 56% బీసీలు ఉన్నారు, ఎస్సీలు గింత, ఎస్టీలు గింత అని క్లారిటీగా బయట చెప్పిండు. అసెంబ్లీలో కులగణన చేసినట్టు బీసీలు గింతున్నారని నిండు అసెంబ్లీలో ప్రకటించిండు. దమ్మున్న మొగోడు అంటున్నా. ప్రజలకు జవాబుదారీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. ఉన్న వాస్తవాలు చెప్పాడు. మరి ఆనాడు కేసీఆర్ ఎందుకు చెప్పలేదా? కేసీఆర్ ఎట్లా మంచోడయ్యాడు అంటే ఎన్ని కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీని తిట్టువని?
రేవంత్ రెడ్డి గారిని తిట్టువని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టువని ఎన్ని కోట్లు మాట్లాడుకున్నావు. బీసీలను ఒక్కసారి కట్టకచ్చి మొత్తం బీసీల మీటింగ్ పెట్టేయడానికి కూడా డబ్బిచ్చింది కేసీఆరే. బీసీల బహిరంగ సభ మీటింగ్లు పెడుతున్నావు అంటే నీకు డబ్బు మాట్లాడుకున్నావు. బీసీలను తీసుకొచ్చి అమ్మేస్తా, బీసీల ఆత్మగౌరవం నమ్మేస్తా, బీసీల ఆత్మగౌరవం నీకు తాకట్టు పెడతా, బీసీ కార్డును తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తీసుకొని నీ సొంత ప్రయోజనాల కోసం, బీసీ ప్రజల కోసం కాదు. బీసీ ప్రజలు పాపం మంచి వాళ్ళు. బీసీ ప్రజలను గౌరవించేదే కాంగ్రెస్ పార్టీ. బీసీలను బీసీసీ అధ్యక్షుని చేసింది. ఈ రాష్ట్రంలో బీసీలను మొత్తం బీసీలకు దేశంలోనే అధికారం అప్పయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలే. అంటే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు బీసీ కాదా? పొన్నం ప్రభాకర్ గారు బీసీ కదా? అవునా? వీళ్ళంతా ఎవరు? కొండ సురేఖ బీసీ కదా? ఒక మహిళ. అరే భయ్, నీకు ఎట్ట సిగ్గు లేదురా? కేసీఆర్ క్యాబినెట్ లో ఒక బీసీ మహిళకు అవకాశం లేదని నువ్వే మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా ఇంకొస్తున్నావు అని అంటున్నా. బీసీలకు కేశవరావు కానుంచి, హనుమంతరావు అన్న కానుంచి మొత్తం మందికి, శ్రీనివాస్ గారి కానుంచి చనిపోయిండు పాపం. పిసిసి అధ్యక్షుడు అన్నాడు, రాష్ట్ర మంత్రి. ఎవరు? డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆ కాలంలో హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడు. మొత్తం బీసీలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గౌరవించిందే బీసీలనే గౌరవించింది ఆనాడు. మన్మోహన్ సింగ్ ఎవరో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. ఈ దేశానికి ప్రధానమంత్రులను కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలనే. ఇది వాస్తవం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం కాదా? మరి ఎంత లెక్కలు చెప్పుకుంటూ పోవాలి? ఎన్ని లెక్కలు చెప్పుకుంటూ పోవాలి ఇంకా? మరి కేసీఆర్ ఎంతమంది చేసాడు చెప్పు. నువ్వు ఎప్పుడా కేసీఆర్ ఎంతమంది చేసాడు? నువ్వు కేసీఆర్ గురించి విలేకరులు అడుగుతా కూడా ఏదో దాటేసుకుంటూ మాట్లాడినావు కదా. నీకు సూటిగా అడుగుతున్నా, కేసీఆర్ ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రి చేసాడు? మరి కేసీఆర్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుడు, తండ్రి నుండి కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఎవర్రా భయ్? ఎవరు అంటున్నా? కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు బీసీ. అర్థమైందా? పిసిసి అధ్యక్షుడు బీసీ. ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జీలు మొత్తం బీసీలే. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జీలు వచ్చినటువంటి వాళ్ళందరూ బీసీలే అంటున్నా. మరి కేసీఆర్ ఏ బీసీని చేసిండే వర్కింగ్ ప్రెసిడెంట్? ఏమని చేసిండే అధ్యక్షుడిని? రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ఎత్తరని మోసం చేసిండు. అటువంటోడు మంచోడైందా? అంటే బీసీలను తాకట్టు పెట్టడం కోసం బీసీలందరినీ అమ్మేసి బీసీలను తీసుకొచ్చి నీకు అమ్మేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆయన దగ్గర బేరం మాట్లాడుకున్నావు. నిన్ను బీసీలు నమ్ముతారా? ఈ రాష్ట్రంలో బీసీలు ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు నిన్ను. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. అది గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. బీసీలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మనము ఉద్యమం చేస్తున్నప్పుడు మనకు సిద్ధాంతము, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కార్డు మీద గెలిచావు. నువ్వు సొంతంగా ఏమన్నా తెల ఉద్యమకారుని వాళ్ళు లేకుంటే ఇంతకుముందు బీసీల కోసం పోరాటాలు చేసి వచ్చిండేవు. నువ్వు నాకు అర్థం కాలే. బీసీల కోసం గిట్ట పోరాటం నువ్వు ప్రతి బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆ సోషల్ మీడియాలో వేసుకుంటూ ప్రతి ఒక్కరిని రియల్ ఎస్టేట్ వాటిని కానీ బడాబాబు ఎంతమంది లిస్టే ఉన్నది.
లిస్టే ఉన్నదే. నువ్వు మొత్తం మంది ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసినావు, మొత్తం మంది నువ్వు ఎంతమందిని రాష్ట్రంలో నువ్వు ఎంతమందిని చేసినావు మొత్తం లిస్టే బయట పెడతారు. ఎందుకు నువ్వు పరిశీలన ఎక్కడవు? అది ఈ లిస్టే ఉంటుంది కదా అని మీద నువ్వు ఎంతమందిని చేసినావు. మల్లారెడ్డి కానించారు మొదలుకుంటే టోటల్ రాష్ట్రంలో ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళను, ఎంతమంది వ్యాపారులను, ఎంతమంది బిజినెస్ వాళ్ళను, ఎంతమందిని అది చేసినావు నువ్వు. అదంతా నువ్వు వద్దు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అంటున్నా. మొత్తం నీ డాటా చరిత్ర అంతా, నీ స్టార్టింగ్ మొత్తం నీ బయోడేటా అంతా దగ్గరుంది, కంప్లీట్ గా దగ్గరుంది. చెప్తున్నా కదా నేను, నీ డాటా మొత్తం, నీ హిస్టరీ నీకెంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టావు, ఎవరి ద్వారా పెట్టావు, నీ బినామీ ఏంది, కేసీఆర్తో ఎంత మాట్లాడుకున్నావు కూడా నా దగ్గర ఉంది రికార్డు. నీకెంత మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు నీతో వచ్చి, ఎంత ఒప్పందం జరిగింది బీసీల పేరు మీద, బీసీ ప్రజలను తాకట్టు పెట్టడం కోసం, బీసీల కార్డును ఉపయోగించుకొని నువ్వు కేసీఆర్తో ఎంత ధర మాట్లాడుకున్నావో, ఎంత డబ్బు మాట్లాడుకున్నావు, ఇన్ని కోట్లు మాట్లాడుకున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం తెలుసు. బీసీలందరినీ నేను తీసుకొస్తానని ధర మాట్లాడుకున్నావు నువ్వు. అందుకోసమే బీసీలందరితో మీటింగ్లు పెడుతున్నావు నువ్వు. ఆ బీసీల మీటింగ్లు పెట్టడానికి కూడా డబ్బిచ్చింది కేటీఆర్. ఆ డబ్బుతోనే కదా నువ్వు బయట మీటింగ్లు పెట్టుకుని తిరిగేది. హెలికాప్టర్లు ఇచ్చేది నీకు, హెలికాప్టర్ ఇస్తే హెలికాప్టర్ మీద పోయినావు. తప్పు కాదా? ఏంటి చర్చకు? ఒకటి గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే మాటలు ఇలాంటి బోకస్ మాటలు. ఆ బోకస్ మాటలు ఆయనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిజినెస్ వాళ్ళు, విద్యా సంస్థలు అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు సంపాదించాడు. అందులో డౌటే లేదు. తీర్మార్ మల్లన్న గురించి చెప్తున్నా నేను. తీర్మార్ మల్లయ్య గారు మొత్తం విద్యా సంస్థలను, రియల్ ఎస్టేట్ వాళ్ళను, వ్యాపారులను, ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను, బిల్డర్లను, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టే రాష్ట్రంలో చేశావు. ఇయ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను 10 ఏళ్ళు బ్లాక్మెయిల్ చేశావు, తిట్టావు, కొట్టావు. మీ మీడియా సాక్ష్యం. అది కూడా నేను కాదు, మీ మీడియా సాక్ష్యం. 10 ఏళ్ళేమో చెడ్డోడైండు, ఇప్పుడు ఎట్లా మంచోడైనా అంటున్నా. ఇప్పుడు ఎట్లా మంచోడైనా నీకు హెలికాప్టర్ పెడతా, హెలికాప్టర్లో వరంగల్ బయట సభకి ఎందుకు వేయను అడుగుతున్నా. సూటి ప్రశ్న ఇది. బీసీ బిడ్డ రేపు నేను పోతా, నువ్వు పోతావు. పోవడం దమ్ముంటే మనం హెలికాప్టర్ మాట్లాడుకోవాలి. నీకు డబ్బు ఉంది కదా. బీసీ బిడ్డ కాదయ్యా బాబు, నువ్వు బీసీ బిడ్డవు, నువ్వు కరెక్టే. నేను కాదన్నా, బీసీ బిడ్డలు కాదు అందరూ హెలికాప్టర్లో బీసీ నాయకులు అందరూ పోవాల్సిందే, నేను కాదన్నా లేదు. నేను హెలికాప్టర్ ఎక్కడి నుండి వచ్చిందా అంటున్నా. ఇలా గజలకాంతం హెలికాప్టర్ ఎక్కుతుందంటే గజలకాంతం సొంతగా పెట్టుకుంటే గజలకాంతం హెలికాప్టర్ ఎక్కినట్టు. నువ్వు హెలికాప్టర్ పెట్టుకో, నేను కాదని లేదు. హెలికాప్టర్ కాదు, ఫ్లైట్ పెట్టుకొని పో, నేను అర్థమైనా లేదు. నేను హెలికాప్టర్ ఎందుకు ఎక్కామంటలేదు నేను. నీకు హెలికాప్టర్ ఎవరు పెట్టినా అంటున్నా. హెలికాప్టర్ నీకు ఎవరు పెట్టారు? కేసీఆర్ పెట్టినా కాదా? కేసీఆర్ ఎవరు చెప్పాడు? ఆ హెలికాప్టర్ ఎవరిది? హెలికాప్టర్ ఎవరు తెలుసా నీకు? శ్రీనివాసరావు ఎవరు? కేసీఆర్ బంధు. శ్రీనివాసరావు ఎవరు? మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాళ్ళ సొంత అన్న. టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ రావు వల్ల సొంత అన్న శ్రీనివాసరావు గారు ఎవరు? కేసీఆర్ కుటుంబానికి బంధు. నీకు తెలియకపోతే నేనేం చేస్తా? శ్రీనివాసరావు గారు హెలికాప్టర్ పెట్టారు. శ్రీనివాసరావు గారు ఒకనాడు 10 ఏళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టి, నువ్వు శ్రీనివాసరావును కూడా ఒక సందర్భంలో తిట్టి వినోదరావును మాట్లాడినటువంటి నీవు
ఇలా నీకెట్లా హెలికాప్టర్ వస్తుందా, గాలి ఇంట్లోకి నీకెట్లా వచ్చిందా, గది ఎక్కువ అంటున్నా నేను. దానికి జవాబు చెప్పు. అది మాట్లాడకుండా నువ్వు దాటేస్తే ఏంటి? అది దాటేయడం కాదు. ఇయలో మల్కాజ్గిరి ఎంపీగా ఏంటిది బీజేపీ గెలిచింది. అది ప్రజలు ఓట్లేసి తీర్పు చెప్తారు. రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మల్లన్న గారు మర్చిపోకును, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలాంటి లుచ్చా రాజకీయాలు చేయడం నీకొచ్చు, కాంగ్రెస్ పార్టీకి రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. ఇయలో ప్రజలు ఓట్లేశారు. ప్రజల తీర్పు అది, ప్రజల తీర్పు. ప్రజలు ఓట్లేశారు. ఆనాడు మీకు ఒక విషయం అడుగుతాను మీతో, ఎవరు బీజేపీ ఎట్లా గెలిచిండు, బీజేపీని గెలిపించిన. ఆనాడు హుజరాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది. దీనికి అందరికీ మీ మీడియానే సాక్ష్యం. టిఆర్ఎస్ ను తొక్కిపడేసి రాజేందర్ అన్న గెలిచిందా లేదా? మీరు ఎప్పుడున్నాయా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఆనాడు ముఖ్యమంత్రి కదా. ఉప ఎన్నిక వచ్చింది కదా, ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచిందో అంటున్నా. ఎవరు గెలిచిందే? ఈటల రాజేందర్ ఎందుకు గెలిచింది మరి? అంటే కేసీఆర్ గెలిపించిందంటవా? కేసీఆర్ గెలిపించిందా మరి? రాజకీయాలు మాట్లాడితే కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడు, అంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా అగ్రవర్ణాల పెత్తనం నడుస్తుంది. వాళ్ళు తిడితే మీరు ఇవ్వని నోటీసులు నాకెందుకు ఇస్తారు? బీసీ బిడ్డ ప్రశ్నిస్తుంది. బీసీ బిడ్డ కాదు, ఎవరికైనా ఇచ్చేది. అంతకుముందు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇస్తారని చూడగానే ఇవ్వడానికి సిద్ధం చేయగానే ఇమీడియట్ రాజీనామా చేసి పార్టీకి వెళ్ళిపోయిండు. రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి, రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళిపోయిండు. బీజేపీ మొత్తంలో బీజేపీ కరెక్ట్ తెలిసినాక ఇక వద్దు నేను సొంత పార్టీకి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ క్షమాపణ కోరి కాంగ్రెస్ పార్టీకి తిరిగి హైకమాండ్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను చేసింది మిస్టేకే, నేను తిరిగి నా సొంత బూటికి వచ్చేస్తా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి గారు. చైర్మన్ పదవి మన జగ్గారెడ్డి వాళ్ళ భార్యది, ఒక గౌడు కేటాయించినది వాళ్ళ భార్యకి ఇచ్చారు. వరంగల్లో కూడా సంధ్యారెడ్డిది ఇంకొక కుర్మ సామాజిక వర్గానికి చెందింది రెడ్డికి కేటాయించారు. మాకు అన్యాయం చేశారు బీసీలకని ప్రశ్నలు లేవలేదు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయాలో జగ్గారెడ్డి గారి భార్య ఎవరు? జగ్గారెడ్డి గారి సామాజిక వర్గం ఏంటిదో తెలుసా? ఆయనకు తెలుసా అని అడుగుతున్నా. జగ్గారెడ్డి గారి సామాజిక వర్గము ఏం కులమో నీకు తెలుసా అని అడుగుతున్నా. తెలియకపోతే తెలుసుకున్నాక మాట్లాడు. ఇంకొకసారి మాట్లాడే ముందు ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఎందుకంటే నీకు మొత్తం బీసీలది అంటే బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీనే ప్రజాస్వామ్యం ఉన్నది. దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఎవరైనా పార్టీలో ఏరొచ్చు, ఎవరికైనా మాట్లాడే అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇదే మాట్లాడు తీర్మానం మల్లన్న, ఇదే మాట్లాడు బీజేపీలో మాట్లాడితే 5 నిమిషాలని దొక్కెత్తరు. అది గుర్తుపెట్టుకో. ఇదే మాట్లాడు టీఆర్ఎస్ లో మాట్లాడితే నిన్ను ఎప్పుడు దొక్కి పక్క బయటపడెత్తరు. అది గుర్తుపెట్టుకో అంటున్నా. మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఎందుకు తొందరపడుతున్నావు? మాట్లాడే ముందు ప్రతిదానికి దీనికి. అక్కడేదో మహబూబ్ నగర్ ఇక్కడ శ్యామన్న కుమార్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డిని ఎవరు కొడతారు? సొంత పార్టీలో డీకే అరుణ అక్కడ సొంత పార్లమెంటు, అక్కడ ఈయన సొంత పార్లమెంటు, అక్కడ పోటీ చేశారు, ప్రజలు ఓట్లేశారు. మరి అంతకుముందు డీకే అరుణ ఓడిపోయింది కదా ఎమ్మెల్యేగా. మరి అప్పుడు ఎవరు ఓడిపోతుందా? ప్రజలు ఓడగొట్టారు. ఎమ్మెల్యేగా ప్రజలు ఓడగొట్టారు, అవునా? మళ్ళీ ప్రజలు గెలిపించారు ఎంపీగా. దానికి ఎవరు ఏం చేస్తారు? ప్రజలు ఓడగొడుతారు. ప్రజల చేతిలో ఉంటుంది.
ప్రజల్ని ఓటేసే నిర్ణయం ప్రజల్ని అది. మరో ప్రశ్న, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు పదే పదే మీరు చేసిన జనాభా లెక్కల తప్పేముందో చెప్పండి అని ప్రశ్నిస్తే, ఆ తప్పులు ఏమున్నాయి నా దగ్గర ఉన్నాయి, ఓపెన్ గా నన్ను పిలవండి అని ప్రశ్నించింది. ఎక్కడికి సవాల్ ఎక్కడికి ఎక్కడికైనా చూస్తే అక్కడికి వస్తాను నేను. చర్చ మీరు చేసిన కులగణనలో తప్పులు ఉన్నాయి, నేను చూపిస్తా నిరూపిస్తా అంటాడు. నిరూపిస్తా మీడియా చెప్పు, నిన్న వాళ్ళు చెప్తారు. నువ్వు తోపు వాడబోయి నాకు అర్థం కాదు. నేను బీసీలు చాలా మంది ఉన్నారు నీకన్నా ముందు. ఆర్కిస్తే గారు ఉన్నారు నీకన్నా ముందు. నువ్వు పుట్టక ముందు ఆర్కిస్తే గారి ఈ బీసీలకు నాయకుడే బాబు. బీసీలకు నాయకుడు వి హనుమంతరావు ఉన్నాడు. నీ బీసీల కోసం గొంతెప్పి మాట్లాడినటువంటి వి హనుమంతరావు గారు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు ఓన్లీ రాజకీయానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, విద్యార్థుల ఫీజు రిమర్మెంట్స్ స్కాలర్షిప్ల కోసమే పోరాటం చేసిన వ్యక్తి, రాజకీయాలకు ఆయన ఏమీ లేదని చెప్పి కూడా సమాధానం. ఇటు రాజకీయాలకు కాదు, బీసీ నినాదం తీసుకొచ్చిందే ఆర్కిష్టయ్య గారు. అది అది జరగకపోతే నేను కూడా ఏం చేయలేను. ఆర్కిష్టయ్య గారి తర్వాత వి హనుమంతరావు అన్న. వి హనుమంతరావు అంటే ముందు వి హనుమంతరావు అన్న బీసీలకు నాయకత్వం వహించినడు. బీసీలు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. పిసిసి అధ్యక్షుడిని వి హనుమంతరావు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడు. కేశవరావు గారు కూడా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రానికి. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం బీసీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంజన్న ఎవరు? ఈ అంజన్న ఎవరు? బీసీ. ఆనాడే ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదంతా మెజార్టీ బీసీలే నాయకత్వం వహిస్తున్నారు. బీసీలే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. 100% ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యమంత్రి వేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తది బీసీ ముఖ్యమంత్రిని. ఎస్, దళితులు ఎప్పటికైనా బీసీలకు సహకరిస్తారు, బీసీలకు వెన్నంటుంటారు. దళిత గిరిజనుడు ఎప్పుడు కూడా బీసీలకు వెన్నంటుంటారు. ఇప్పుడు తీర్మానంగా ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలకు నేను రావడానికి కారణం రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ కులగణన చేస్తా అని చెప్పేసి వస్తేనే నేను వచ్చాను. కులగణన చేస్తాను, ఎవరికి ఎంతనో వాటా వాళ్ళకి ఇస్తా అంటేనే నేను వచ్చినాను అని తీర్మానం అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ సరిగ్గా కులగణన చేయకుండా బీసీలలో వ్యతిరేకత తెచ్చి తద్వారా బీజేపీకి సహకరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. అది అంతా పచ్చి అబద్ధం, మోసం. అలాంటి మాటలు బీజేపీకి సహకరించడం అనేది మా ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి స్థాయిని గురించి మాట్లాడకు. ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఈ రాష్ట్ర ప్రజల కోసం అల్లాడిపోయిండు. ఈ రాష్ట్ర ప్రజలను విముక్తి చేయడం కోసం ఈ గడిలను పగలగొట్టి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసి, అణిచివేతకు విముక్తి చేసి రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అది గుర్తుపెట్టుకోవాలి. వాడెవడే మాట్లాడడానికి బీసీ ఇటును అది హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం. ఏ ముఖ్యమంత్రి అయినా హైకమాండ్ నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, అందులో డౌట్ ఏం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, అది గుర్తుపెట్టుకోండి. చివరిగా మీరు వ్యాఖ్యలను కాంగ్రెస్ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడా, లేకపోతే ఫ్యూచర్ లో బీజేపీతో వచ్చే అవకాశం ఉందని? అసలు బీజేపీతోని ఆయన చివరి రక్తం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీనే ఉంటాడు. అది మీరు రాసుకోండి. ఆయన చివరి రక్తం బొట్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ.